ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మా అమ్మ నాకు హెయిర్ స్టైల్ అయిపోతుంది, అది కూడా సవరంతో. షార్ట్ హెయిర్ నాలాగా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి మెస్సీ బ్రైడ్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాము, అది కూడా సవరంతో. అందరూ హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టే చూపిస్తున్నారు కదా, సవరం వేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే కొంచెం ఫ్రంట్ హెయిర్లో కొంచెం తీసుకున్నాము. వెనక వైపు అయితే చిన్న పాయ తీసుకొని ఇక్కడ సవరాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. సవరానికి పైన హోల్స్ వస్తాయి కదా, దాన్ని నుంచి మన రియల్ హెయిర్ బయటకు తీసుకోవాలి. ముందుగా అయితే సవరాన్ని ఇలా మెస్సీ హెయిర్ స్టైల్లో అల్లి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పాయను అలా అల్లుకొని వదిలేయాలి. అలా వేయటం వల్ల మనం ఎంత లాగినా ఆడుకున్నా అది రాదనమాట, పోకుండా గట్టిగా ఉంటుంది. అలా రబ్బర్ బ్యాండ్ వేసి అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే బన్ హెయిర్ స్టైల్ అన్నా వేసుకోవచ్చు. ఆ అమ్మ అయితే చిన్న చిన్న పాయలు తీసుకొని ఇలా ట్విస్ట్ చేసి పెడుతుంది. ఫస్ట్లో అయితే మిడిల్లో పాయ తీసుకుంది. చూసారు కదా వీడియోలో మా అమ్మ మధ్యలో ఎలా తీసుకొని పిన్ పెడుతుందో. మా అమ్మ అయితే బ్యూటీషియన్ కోర్స్ అయితే నేర్చుకుంది. అప్పుడప్పుడు నేర్చుకున్నవి మర్చిపోకుండా నా మీద ప్రయోగాలు చేస్తుంటుంది. కానీ చాలా బాగా రెడీ చేస్తుంది, చాలా స్వీట్గా కూడా చేస్తుంది. మా అమ్మ టైం కూడా వేస్ట్ చేయదు. నాకైతే ఈ హెయిర్ స్టైల్ని 10 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసేసింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ట్విస్ట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. మా అమ్మ బ్యూటీషియన్ కోర్సే కాదు, టైలరింగ్ కూడా నేర్చుకుంది, అది కూడా నా కోసం మాత్రమే. అలా మిగతా హెయిర్ని కూడా పాయల్లా తీసుకొని ట్విస్ట్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకోవాలి. మీరు ఎంతమందికి అలా హెయిర్ స్టైల్ చేసుకోవడం అంటే ఇష్టం? మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ నచ్చుతాయి? కామెంట్లో తెలియచేయండి. ఇది షార్ట్ హెయిర్ అయినా కూడా అసలు తెలీదు, అంత నీట్గా అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ట్రై చేయండి. మా అమ్మకి ఇలా ఎవరినన్నా రెడీ చేయాలంటే చాలా ఇష్టం. స్కూల్కి హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా ఇలా ఏదో ఒక ట్రై చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే నేర్చుకున్న విద్య మర్చిపోకూడదు కాబట్టి. అమ్మకి కొత్తగా ఏమన్నా నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మ అలా చేసేటప్పుడు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అమ్మ ఏదన్నా ప్రయోగాలు చేసేటప్పుడు నేను మా అమ్మకి హెల్ప్ చేస్తుంటాను. సరే, ఎంత ఈజీగా వేసుకోవచ్చో అలా హెయిర్ మొత్తాన్ని సెట్ చేసుకోవాలి. అలా మిగిలిన హెయిర్ని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పాయలు తీసుకుందాం. ఈ హెయిర్కి ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుందాం. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దాని మిడిల్లో నుంచి అయితే ట్విస్ట్ చేద్దాము. చాలా ఈజీగా ఉంది కదా ఈ హెయిర్ స్టైల్ని వేయడానికి. దాన్ని అలా ట్విస్ట్ చేసిన తర్వాత కొంచెం లూజ్ అయితే లాక్కోవాలి. మీకు అర్థమవుతుందా వీడియోలో? ఇప్పుడు మిగతా హెయిర్ని జడ కింద వైపుకు తీసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుందాం. ఎందుకంటే చిన్న జుట్టు కదా, పై పక్క వేస్తే పీసులుగా కనపడుతుంది, అందుకని. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఒక యూపిన్ తీసుకొని ఒరిజినల్ హెయిర్కి ఆ సవరానికి కలిపి పెట్టేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా యూపిన్ అయితే పెట్టేసుకోవాలి. సరే, ఎంత బాగా సెట్ అయిందో చూడ్డానికి ఒరిజినల్ హెయిర్ లానే ఉంది కదా. ఏమన్నా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. అలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ కొంచెం హెయిర్ని వదిలేసాం కదా, దాన్ని అయితే సెట్ చేసుకుందాము. ముందు వదిలిన హెయిర్ని 2 పాయలుగా తీసుకున్నాము. ఇప్పుడు మనకి నచ్చిన విధంగా అల్లుకోవచ్చు లేదా ట్విస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరి ఫేస్కి ఒక్కో హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది. అమ్మ అయితే ఇలా కొంచెం తీసుకుంటూ ట్విస్ట్ చేస్తుంది. కావాలంటే క్రింప్లింగ్ కూడా చేసుకోవచ్చు. క్రింప్లింగ్ చేసిన తర్వాత బన్ లాక్ కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అలా హెయిర్ని ట్విస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ హెయిర్ పిన్ పెట్టుకోవాలి. ఇదే విధంగా 2 వైపులు చేసుకుందాం. మీకు నా హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది?
కామెంట్లో తెలియచేయండి. అంతే, ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే 5 minutesలో అయిపోయింది. ఇంకా ఫ్లవర్స్ పెట్టుకోవడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కొంతమంది అయితే చాలాసేపు గంటలు వేస్తారు. అమ్మ అయితే 5 minutesలోనే కంప్లీట్ చేసేసింది. నాకు బోర్ కూడా కొట్టలేదు. అంతే, నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫ్లవర్స్ సెట్ చేసుకుందాం. ఈ ఫ్లవర్స్ అయితే మా నాయనమ్మ వాళ్ళ ఊర్లోవి, మేము అక్కడికి వెళ్ళామని తెచ్చుకున్నాం. సగం మా అమ్మ ఈ ఫ్లవర్స్ ఉన్నాయని నాకు హెయిర్ స్టైల్ వేసింది. చూసారా, ఈ విధంగా అయితే మనం ఫ్లవర్స్ని సెట్ చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది కదా. మల్లెపూలు అయితే ఇంకా బాగుంటాయి. ఈ కనకమరాలని చిన్న చిన్న గుత్తులుగా కట్ చేసి హెయిర్కి సెట్ చేసుకున్నాము. ఈ హెయిర్ స్టైల్ మీకు అర్థమైందా ఎలా వేయాలో? చాలా సింపుల్గా కూడా ఉంది. ఇలా యూపిన్స్ తీసుకొని ఆ ఫ్లవర్స్ని అక్కడక్కడ సెట్ చేసుకోవడమే. అంతే, మెస్సీ హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. అలా సింపుల్గా ఉంది కదా. మీకు నచ్చిందా? అయితే కామెంట్లో తెలియచేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా షార్ట్ హెయిర్ వాళ్ళకి ఇలా హెయిర్ స్టైల్స్ కావాలంటే కామెంట్లో తెలియచేయండి. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలో కామెంట్లో తెలియచేయండి. మా అమ్మ అయితే ట్రై చేస్తుంది. చూసారా ఎంత బాగుందో పెళ్లి కూతురు జడలాగా. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నాకైతే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది. నేనైతే రోజంతా ఆ హెయిర్ స్టైల్ ఉంచుకున్నాను. నాకు కొంచెం కూడా ఊడిపోలేదు. అంతే, నా హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం ఎలాంటి స్ట్రైట్నర్స్, కలర్స్ ఏం అక్కర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా నా హెయిర్ స్టైల్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.